చనిపోయిన పంతం నెగ్గించుకున్న నేత. ఏడాదిగా మార్చురీలోనే మాజీ అధ్యక్షుడి డెడ్ బాడీ. చివరి కోరిక అలా నెరవేరింది. చనిపోయిన తర్వాత పేదవాడైనా ధనికుడైనా 2-3 రోజుల్లోనే దహన సంస్కారాలను పూర్తి చేస్తారు. ఒక్కోసారి ఆలస్యమైతే వారం, మహా అంటే 10 రోజులు. కానీ ఆఫ్రికా దేశమైన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు చనిపోయి సంవత్సరమవుతున్నా ఆయన పార్థివ దేహానికి ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేదు. అయితే ఇదంతా అక్కడి ఆచారం కాదు, ఒకరి శపథం. ఒక కుటుంబం పట్టుదలే దీనికి కారణం. ఆఫ్రికా దేశమైన జాంబియా దేశానికి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగు 2015-2021 మధ్యకాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు. 2025 జూన్ 5న దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎడ్గర్ చనిపోయే ముందు తన కుటుంబ సభ్యులను పిలిచి తాను చనిపోతే తన డెడ్ బాడీ దరిదాపుల్లోకి హిలిమా రావడానికి లేదని, తన అంత్యక్రియలు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని పరిపాలనలో ఉన్న జాంబియాలో చేయొద్దని లుంగు చివరి కోరికగా కోరారు. ఇక హిలిమా ఎవరో కాదు, ప్రస్తుత జాంబియా అధ్యక్షుడు. 2015-2021 మధ్య లుంగు జాంబియా అధ్యక్షుడిగా పనిచేసిన టైంలో ప్రతిపక్ష నాయకుడైన హిలిమాను దేశద్రోహం కేసులో జైల్లో పెట్టారు. ఇక 2021లో వచ్చిన ఎలక్షన్స్లో లుంగుపై హిలిమా విజయం సాధించారు. దీంతో దాదాపు 4 ఏళ్ల పాటు లుంగుని గృహ నిర్బంధంలో ఉంచారు హిలిమా. అలా గృహ నిర్బంధంలో ఉండగానే లుంగు అనారోగ్యంతో చనిపోయారు. లుంగు చివరి కోరిక ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా దక్షిణాఫ్రికాలో జోహన్నెస్బర్గ్లోని ఒక ప్రైవేటు శ్మశాన వాటికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జాంబియా ప్రభుత్వం మాత్రం లుంగు అంత్యక్రియలను ప్రస్తుత అధ్యక్షుడు హిలేమా సారథ్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామని చెబుతోంది. ఇందుకోసం గతంలో చనిపోయిన అధ్యక్షులను ఖననం చేసిన శ్మశాన వాటికలోనే లుంగు కోసం సమాధిని సిద్ధం చేశామని ప్రభుత్వం వాదిస్తోంది. అలా లుంగు అంత్యక్రియల వివాదం కోర్టుకు చేరడంతో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 2025 ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే ఆలోపే ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికొస్తే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని అప్పట్లోనే సూచించింది. కానీ సంవత్సరం గడిచినా వివాదం కొలిక్కి రాకపోవడంతో లుంగు డెడ్ బాడీ మార్చురీలోనే ఉండిపోయింది. పలు వాయిదాల తర్వాత 2026 జూన్ 23న దక్షిణాఫ్రికా అప్పీల్ కోర్టు లుంగు కుటుంబానికే అంత్యక్రియల స్థలం నిర్వహించే హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. అలాగే లుంగు భౌతికాయాన్ని స్వదేశానికి తరలించేందుకు జాంబియా ప్రభుత్వానికి అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులను ఆదేశిస్తూ దక్షిణాఫ్రికా కోర్టు గతంలో జారీ చేసిన తీర్పును రద్దు చేసింది. దీంతో కుటుంబం లుంగు డెడ్ బాడీని దక్షిణాఫ్రికాలోనే ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పుతో ఆయన మృతదేహాన్ని ఆఫ్రికా తరలిస్తున్నారు. ఒక విధంగా తన రాజకీయ ప్రత్యర్థి హిలిమా మీద లుంగు చనిపోయాక కూడా విజయం సాధించారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.